హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐఏసీ ద హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్. ఈరోజు హిందూ పేపర్లో ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది ఎడిటోరియల్ కాలంలో. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించిన ఆర్టికల్. ఇజ్రాయెల్, ఇరాన్ ఈ రెండు కంట్రీస్కి సంబంధించిన ఒక వార్ జరుగుతోంది. సో ఇరాన్కి ఇజ్రాయెల్కి సంబంధించి ఏదైతే వార్ జరుగుతోందో ఈ ఆర్టికల్ దానికోసమే. మనం ఈ ఆర్టికల్లో ఉన్న ప్రతి సెంటెన్స్ని డిస్కస్ చేద్దాము. ఈ ఆర్టికల్లో ఏదైనా గ్రామర్కి సంబంధించి ఇంపార్టెంట్ రూల్స్ ఏమైనా కనిపిస్తే, గ్రామర్కు సంబంధించి బుల్లెట్ పాయింట్స్ ఏమైనా కనిపిస్తే వాటిని కూడా నేర్చుకుందాము, హైలైట్ చేద్దాము. అట్ ది సేమ్ టైం వొకాబులరీ ఏమైనా కూడా ఈ ఆర్టికల్లో ఉంటే అవి కూడా డిస్కస్ చేద్దాము. మనం ఈ ఆర్టికల్లో ఉన్న ప్రతి సెంటెన్స్ని డిస్కస్ చేసే ముందు అసలు ఈ ఆర్టికల్ ఓవరాల్గా ఒకే ఒక పాయింట్ గురించి చెప్పాడు. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్యన జరుగుతున్న వార్ మంచిది కాదు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ రెండు కంట్రీస్కి ఏదైతే కోల్డ్ వార్ లాగా జరుగుతుందో అది త్వరగా ఆగాలి, లేకపోతే కాన్సిక్వెన్సెస్ కొంచెం భయంకరంగా ఉంటాయి. ఈ రెండు కంట్రీస్ మధ్యన ఏదైతే వార్ జరుగుతుందో దీనివల్ల టోటల్గా వెస్ట్ ఏషియా చాలా వేడిగా మారిపోయింది. ద క్లైమేట్ హ్యాస్ బికమ్ వెరీ హాట్. అంటే చాలా టెన్షన్స్ స్టార్ట్ అయ్యాయని చెప్తున్నాడు. సో చాలా సింపుల్ ఆర్టికల్ ఇది. కాకపోతే ఈ ఆర్టికల్లో వొకాబులరీ ఉన్నాయి, ఒక 5 to 10 వర్డ్స్ ఉన్నాయి. అవి తెలియకపోతే ఆర్టికల్ అర్థం అవ్వట్లేదన్న ఫీలింగ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం న్యూస్ పేపర్ రీడింగ్ రెగ్యులర్గా అలవాటు లేని స్టూడెంట్స్కి ఈ ఆర్టికల్ కొంచెం కష్టంగా అనిపిస్తుంది. రెగ్యులర్గా పేపర్ రీడింగ్ చేసే వాళ్ళకైతే ఐఎమ్ షూర్ దిస్ ఈజ్ ఎ వెరీ 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 ఈజీ ఆర్టికల్. ఈ ఆర్టికల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా చాలా సింపుల్ లెవెల్ ఆఫ్ లాంగ్వేజ్ వాడారు, ఎక్సెప్ట్ ఒక 5 to 10 వొకాబులరీ. ఇక లేట్ చేయకుండా మనం ఈరోజు October 3కి సంబంధించి హిందూ న్యూస్ పేపర్లో ఉన్న ఎడిటోరియల్ ఆర్టికల్లోకి వెళ్దాం. కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. మనం కానీ ఆర్టికల్లోకి వెళ్తే హెడ్లైన్స్ ఏమన్నారో ఒకసారి అందరం కూడా చూద్దాము. ఇన్ఫ్లెక్షన్ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మెయిన్ హెడ్లైన్ అమ్మ. ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అనేది మెయిన్ హెడ్లైన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్ ఇన్ఫ్లెక్షన్? మీకు తెలిస్తే ఈ మధ్యకాలంలో హిందూ పేపర్లో ఈ వర్డ్ చాలా రిపీటెడ్గా వస్తుంది. మనందరికీ ఇన్ఫ్లేషన్ తెలుసు, మరి ఇన్ఫ్లెక్షన్ అంటే ఏంటి? పొలిటికల్ లాంగ్వేజ్లో కానీ, ఎకానమీలో కానీ, బిజినెస్ కాంటెక్స్ట్లో కానీ ఇన్ఫ్లెక్షన్ అనే వర్డ్ కామన్గా వాడతారు. సింపుల్గా చెప్తాను, ఇన్ఫ్లెక్షన్ అంటే ఒక ఇంపార్టెంట్ చేంజ్, ట్రాజెక్టరీ అంటాం కదా. సో ఒక పెను మార్పు అంటాం కదా తెలుగులో, అలా. అది పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ ఇన్ఫ్లెక్షన్ అంటే ఏంటంటే ఒక మేజర్ చేంజ్. సో హెడ్లైన్స్లోనే మనకి అర్థమైపోయింది, ఒక మేజర్ చేంజ్ జరగబోతోంది అంటున్నాడు. అదేంటో చూద్దామా? వెస్ట్ ఏషియా నీడ్స్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ మేజర్ వరల్డ్ పవర్స్ ఫర్ పీస్. ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ 2 కంట్రీస్కి ఏదైతే వార్ జరుగుతుందో దీనివల్ల ఏమైందంటే టోటల్గా వెస్ట్ ఏషియాలో ఉన్న చాలా కంట్రీస్, చాలా ప్లేసెస్లో టెన్షన్ స్టార్ట్ అయింది. కాబట్టి అతి త్వరలో వెస్ట్ ఏషియాకి సపోర్ట్ కావాలి, హెల్ప్ కావాలి. ఎవరి దగ్గర నుంచి అంటే ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ ఉంటాయి కదమ్మా, వాళ్ళ దగ్గర నుంచి వెస్ట్ ఏషియాకి సపోర్ట్ కావాలి. దేనికోసం సపోర్ట్? పీస్. కామనే కదా, వార్స్ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మన సొల్యూషన్ ఏంటమ్మా? పీస్. సో ఏమంటున్నాడంటే వెస్ట్ ఏషియా చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఉంది. ఈ రెండు కంట్రీస్ మధ్యన ఏదైతే వార్ స్టార్ట్ అయిందో ఇది మంచిది కాదు. కాబట్టి ప్రపంచంలో ఉన్న మోస్ట్ డెవలప్డ్ నేషన్స్ ముందుకొచ్చి సపోర్ట్ చేసి ఈ రెండు కంట్రీస్ని నెగోషియేట్ చేసి ఫైనల్గా పీస్ క్రియేట్ చేయడంలో వాళ్ళ రోల్ ఎక్కువ ఉంటుంది అంటారు. అందుకే ఏమన్నాడు? ఏషియా, వెస్ట్ ఏషియా నీడ్స్ ద ఇంటర్వెన్షన్. ఇంటర్వెన్షన్ అంటే ఇన్వాల్వ్మెంట్ అనమాట. ఇది హెడ్లైన్స్. ఏదైతే మ్యాటర్ వర్డ్ హెడ్లైన్స్లో చెప్పాడో అదే విషయాన్ని ఆర్టికల్లో తిప్పి తిప్పి చెప్పాడు. ఫ్రాంక్గా చెప్తున్నాను, వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ద హెడ్లైన్స్, ద సేమ్ ఇన్ఫర్మేషన్ యూ విల్ ఫైండ్ రిపీటెడ్లీ కమింగ్ ఇన్ ద హోల్ ఆర్టికల్. కాకపోతే సెంటెన్సెస్ చదవడం వల్ల ఏమవుతుందంటే మన రీడింగ్ స్కిల్స్, కాంప్రహెండింగ్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి ఫస్ట్ సెంటెన్స్ చూడండి. నేను సెంటెన్స్ చదువుతాను, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇరాన్స్ October 1st ballistic missile attack on Israel marks a serious escalation in the multi-party conflict in West Asia. October 1న ఏమైంది అంటే ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసింది, బెలిస్టిక్ మిజైల్తో అటాక్ చేసింది. ఇరాన్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది ఎప్పుడు? October 1st. దీనివల్ల ఏమైందంటే సీరియస్ ఎస్కలేషన్ మొదలైంది. ఎస్కలేషన్ అంటే ఇంక్రీజ్, ఓకే.
ఇరాన్ ఇజ్రాయెల్ మీద ఏదైతే బెలిస్టిక్ మిజైల్తో అటాక్ చేసిందో దానివల్ల టెన్షన్స్ చాలా పెరిగిపోయి అంటున్నాడు. ఇన్ ద మల్టీ పార్టీ కాన్ఫ్లిక్ట్ ఆల్రెడీ వెస్ట్ ఏషియాలో చాలామంది మధ్యన చాలా గొడవలు జరుగుతున్నాయి. వెస్ట్ ఏషియాలో ఏమవుతుందంటే మల్టీ పార్టీ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. రకరకాల మందితో గొడవలు పెట్టుకుంటున్నారు. గ్రూప్స్ ఉన్నాయి. ఇక్కడ గ్రూపిజం అనేది వెస్ట్ ఏషియాలో కనిపిస్తుంది. ఈ తరుణంలో ఈ ప్రాసెస్లో ఇరాన్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడం వల్ల టెన్షన్స్ బాగా పెరిగిపోయాయి అంటున్నాడు. ఓకేనేమో. సెకండ్ సెంటెన్స్, ది అటాక్ ఈజ్ నాట్ సర్ప్రైజింగ్. అయితే ఏదైతే ఇరాన్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేసిందని నేర్చుకున్నామో ఇది పెద్ద సర్ప్రైజింగ్ కాదంట. ఎందుకు సర్ప్రైజింగ్ కాదో చూద్దామా. ఇరాన్ వాజ్ అండర్ ప్రెషర్ at home and in the region from Ellis to respond to repeated Israel provocation. మీకు ఈ సెంటెన్స్ అర్థం అవ్వాలంటే ప్రొవోకేషన్ అంటే ఏంటో తెలియాలి. ప్రొవోక్ చేయడం అంటే ఏంటమ్మా, రెచ్చగొట్టడం. సింపుల్గా చెప్తా వినండి. ఇరాన్ ఇజ్రాయెల్ మీద దాడి చేసింది కదా. అయితే ఇరాన్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడానికి రీజన్ ఏంటో తెలుసా, ఇజ్రాయెల్ ఇరాన్ని రిపీటెడ్గా రెచ్చగొట్టిందంట. ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఇరాన్ని రిపీటెడ్గా ప్రొవోక్ చేసిందో ఇరాన్ బాగానే ఉంది, అడ్జస్ట్ అయింది, కాంప్రమైజ్ అయింది. కానీ ఇరాన్ ఫ్రెండ్స్ ఉంటారు ఎలీస్, ఇరాన్కు ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఊరుకుంటారు. వాళ్ళు ఏమంటారు, నువ్వు ఎందుకు కామ్గా ఉన్నావు, నువ్వు కూడా వెళ్ళి అటాక్ చేయని రెచ్చగొట్టారు. కాబట్టి ఇరాన్ ఇజ్రాయెల్ మీద చేసిన అటాక్ అందరూ ఎక్స్పెక్ట్ చేసిందే. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ని చాలా కాలం నుంచి చాలా ఇబ్బంది పెడుతోంది. కాబట్టి అందరూ అనుకున్నాము, అందరికీ తెలిసి ఏదో ఒక రోజు ఇరాన్ బయటపడుతుందని. అలాగే బయటపడింది. థర్డ్ సెంటెన్స్, ఇట్ వాజ్ ఇజ్రాయెల్ దట్ టుక్ ఓవర్ వార్ స్ట్రైట్ టు ఇరాన్ బై అటాకింగ్ ద ఇరానియన్ ఎంబసీ కాంప్లెక్స్ ఇన్ డమాస్కస్, సిరియా ఆన్ April 1. కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే అసలు గొడవ ఎవరు మొదలుపెట్టారంట, April 1 ఇజ్రాయెలే మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ ఏం చేసిందంటే డమాస్కస్ సిరియాలో ఇరాన్ మీదే అటాక్ చేసింది April 1. ఎప్పుడైతే ఇరానియన్ ఎంబసీ మీద ఇజ్రాయెల్ అటాక్ చేసిందో అక్కడి నుంచి వార్ అనేది బయటపడడం మొదలైందనమాట. ఒక రకంగా చెప్పాలంటే గొడవ మొదలుపెట్టింది ఎవరు, ఇజ్రాయెల్. ఫోర్త్ సెంటెన్స్, ఇరాన్ రెస్పాండెడ్ విత్ ఇట్స్ ఫస్ట్ డైరెక్ట్ అటాక్ ఆన్ ఇజ్రాయెల్ 14 days లేటర్. April 1 ఇజ్రాయెల్ ఇరానియన్ ఎంబసీ మీద అటాక్ చేసింది కదా. 14 days లేటర్ అంటే April 14 కానీ April 15 కానీ వెంటనే ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది. గివింగ్ ఇజ్రాయెల్ అండ్ ఇట్స్ ఎలీస్ ఇనఫ్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ ఇట్. సో ఇరాన్ ఏమి కంప్లీట్గా సైలెంట్గా చూస్తూ ఊరుకోలేదు. ఇజ్రాయెల్ ఇరాన్ని అటాక్ చేసిన 14 రోజులకే ఇరాన్ ఇజ్రాయెల్కి తన బలం ఏంటో చూపించడమే కాకుండా టైం ఇచ్చింది. మీరు అనవసరంగా మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు, మీకు నిజంగా మాతో ఫైట్ చేసే ఎబిలిటీ ఉంటే మేము రెడీగా ఉన్నాం, మీరు రెడీ అని ఒక ఇండికేషన్ పాస్ చేసిందట. ఇదిగోండి, గివింగ్ ఇజ్రాయెల్ అండ్ ఇట్స్ ఎలీస్ ఇనఫ్ టైమ్ టు ప్రిపేర్ ఫర్ ఇట్. అంటే మేము రెడీ, మీరు రెడీ అయితే రండి కొట్టుకుందాం అన్నట్టుగా ఇరాన్ ఇజ్రాయెల్కి ఆ రోజే భయాన్ని పరిచయం చేసింది. ఇజ్రాయెల్స్ రెస్పాన్స్ వాజ్ ఎ సింబాలిక్ అన్క్లెయిమ్డ్ స్ట్రైక్ అట్ ఎ రాడార్ సిస్టమ్ ఇన్ ఇస్ఫహాన్. ఎప్పుడైతే ఇరాన్ ఇంత ఓపెన్ వార్కి రెడీ అని చెప్పిందో ఇజ్రాయెల్ ఊరుకోలేదు. ఇజ్రాయెల్ కూడా వార్ చేయడానికి రెడీ అయిపోయింది అంటున్నాడు. ఇజ్రాయెల్ రెస్పాన్స్ ఎలా ఉంది, చాలా సింబాలిక్గా ఉంది. అన్క్లెయిమ్డ్ స్ట్రైక్. ఇజ్రాయెల్ కూడా ఇరాన్ని అటాక్ చేసింది. ఇన్ ఎండ్ జూలై ఎండింగ్లో ఏమైందో చూడండి. ఇజ్రాయెల్ అగైన్ ఎస్కలేటెడ్ ద కాన్ఫ్లిక్ట్ బై కిల్లింగ్ ఇస్మాయిల్ హనియా, ద పొలిటికల్ చీఫ్ ఆఫ్ హమాస్ ఇన్ టెహ్రాన్. ఇలా కొన్ని రోజుల తర్వాత ఏమైంది అంటే ఇజ్రాయెల్ ఒక పెద్ద పనే చేసింది. ఏం చేసింది ఇజ్రాయెల్ ఏం చేసిందంటే ఇరాన్కి సంబంధించిన ఒక ముఖ్యమైన లీడర్ ఉన్నాడు, పొలిటికల్ చీఫ్ ఆఫ్ హమాస్. అతని పేరు ఇస్మాయిల్ హనియా. అతన్ని చంపేసింది. ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఇస్మాయిల్ హనియాని చంపేసిందో ఇరాన్ ఊరుకుంటుందా, మళ్ళీ వార్ మొదలుపెట్టింది. ఇదంటే నేను చెప్పినట్టు మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఎలా ఉంటుందంటే ఏ బీని అటాక్ చేసింది, బి ఏని తిరిగి అటాక్ చేసింది, ఏ మళ్ళీ బీని కొట్టాడు, బి మళ్ళీ ఏని కొట్టాడు. ఇప్పటిదాకా మీరు చూస్తే మనం నేర్చుకునే 5 sentences మ్యాటర్ అంత ఈజీగా ఉంది కదా. ఇరాన్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ని ఎప్పటి నుంచి రెచ్చగొడుతోంది.
ఆ తర్వాత ఒకరోజు ఇజ్రాయెల్ ఏం చేస్తుందో చెప్పాడు, 14 days తర్వాత ఇరాన్ ఏం చేస్తుందో చెప్పాడు, మళ్ళీ ఇజ్రాయెల్ ఏం చేసిందంటే పొలిటికల్ చీఫ్ని చంపేసింది. తర్వాత ఏమైందో చూద్దామా. మరి ఖచ్చితంగా ఇప్పుడు దీనికి రియాక్షన్ ఎక్కడి నుంచి రావాలి? ఇరాన్ నుంచి రావాలి. ఆ ఇరాన్ ఏం చేసింది చూద్దామా. ఇరాన్ వర్డ్ రిటాలియేషన్ అన్న, రిటాలియేషన్ ఈజ్ అ బ్యూటిఫుల్ వొకాబులరీ. రిటాలియేషన్ అంటే ఎదురు దెబ్బ, కౌంటర్ అటాక్ అంటాం కదా, నువ్వు నన్ను కొట్టావు నేను నిన్ను కొడతాను, అది రిటాలియేషన్. సో ఇజ్రాయెల్ చేసిన పనికి, ఇజ్రాయెల్ ఏమైనా చిన్న పని చేసిందా? పొలిటికల్ చీఫ్ని చంపేసింది. కాబట్టి ఇరాన్ ఏం చేసింది? శపథం తీసుకుంది. ఏమని? రిటాలియేషన్ చేస్తాను అని శపథం తీసుకుంది. బట్ షోడ్ రిస్ట్రెయింట్, మేము తిరిగి దెబ్బ కొడతాము అని మాట ఇచ్చింది ఇరాన్, కానీ రిస్ట్రెయింట్ చూపించింది, కానీ ఆగింది, తగ్గినట్టు అనిపించింది. ప్రామిసింగ్ టు హోల్డ్ బ్యాక్ ఫైర్ ఇఫ్ దేర్ వాజ్ ఎ సీజ్ ఫైర్ ఇన్ గాజా. ఇంకా చెప్పాలంటే ఇరాన్ మనసు పెద్ద మనసు అని చెప్పచ్చు. ఇజ్రాయెల్ ఇంత ఇబ్బంది పెడుతున్నా కూడా ఇరాన్ ఏం చేసిందంటే, మేము మిమ్మల్ని ఖచ్చితంగా ఎదురు దెబ్బ కొడతాం, కానీ మీకు ఆఫర్ ఇస్తున్నాం, బంపర్ ఆఫర్. ఏంటంటే గాజాలో మీరు కానీ గొడవలన్నీ పక్కన పెట్టి సీజ్ ఫైర్కి రెడీ అయితే చెప్పండి, మేము కూడా సీజ్ ఫైర్కి రెడీ అంటాం. అంటే మీరు తగ్గితే మేము కూడా తగ్గుతాం అని ఇరాన్ ఇజ్రాయెల్కి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. మరి ఇరాన్ ఇజ్రాయెల్కి ఇచ్చిన ఈ ఆఫర్ని ఇజ్రాయెల్ ఏం చేసిందో చూద్దామా. బట్ కానీ ఇజ్రాయెల్ నాట్ ఓన్లీ కంటిన్యూడ్ ద వార్ ఆన్ గాజా బట్ ఆల్సో ఎక్స్పాండెడ్ ద వార్ ఇన్ ద నార్త్ విత్ హెజ్బుల్లా. ఇరాన్ ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్ వింటే మనకే టెంప్టింగ్గా ఉంది. మనమైతే ఏం చేస్తాము, సర్లే ఇక్కడితో గొడవ అయింది చాలు, మనం సీజ్ ఫైర్ చేసుకుందాం అంటాం. కానీ ఇజ్రాయెల్ చాలా మూర్ఖంగా ప్రవర్తించారు. ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారు, ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఏం చేసింది, ఇరాన్ ఇచ్చిన ఆఫర్ని పక్కకు పెట్టి వార్ని కంటిన్యూ చేసింది గాజాలో. దాంతోపాటు వార్ని ఎక్స్పాండ్ కూడా చేసింది హెజ్బుల్లాతో, నార్త్లో అనమాట. అంటే ఇరాన్ ఇచ్చిన ఆఫర్ని ఇజ్రాయెల్ పక్కన పెట్టి తన పని తను మొండిగా చేసుకుంటూ మళ్ళీ ఇరాన్ని ఇబ్బంది పెడుతూనే ఉంది. ఎవరు? ఇజ్రాయిల్. నెక్స్ట్ లాస్ట్ మంత్ ఏమైందో చూద్దామా. లాస్ట్ మంత్ ఇజ్రాయిల్ అన్లీస్డ్ వేవ్స్ ఆఫ్ అటాక్స్ ఆన్ లీబెనన్. లాస్ట్ మంత్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియో రికార్డ్ చేసేది October 3rd, అంటే September 3rd అనుకోండి, లేదంటే సెప్టెంబర్ మంత్లో అనుకోండి. సెప్టెంబర్ మంత్లో ఏమైందంటమ్మా, ఇజ్రాయెల్ ఏం చేసింది, చాలా వరుస అటాక్స్ చేయడం మొదలుపెట్టింది లీబెనోన్ మీద. కిల్లింగ్ హెజ్బుల్లా కమాండర్స్ని చంపేసింది. అంతేకాకుండా హెజ్బుల్లా చీఫ్ ఎవరైతే ఉన్నారో హసాన్ నస్రల్లాని కూడా చంపేసింది. అంటే ఇజ్రాయెల్ మరీ వైలెంట్గా బిహేవ్ చేస్తుందని మనకి అర్థమైపోయింది కదా. నౌ విత్ ఇజ్రాయెల్ థ్రెటనింగ్ టు రెస్పాండ్ టు ద October 1 అటాక్, ద కాన్ఫ్లిక్ట్ ఈజ్ టు సెట్ ఏ మోర్ డేంజరస్ ఫేస్. October 1 ఏదైతే అటాక్ జరిగిందో ఆ అటాక్కి మేము మీ మీద మళ్ళీ అటాక్ చేస్తున్నామని ఇజ్రాయెల్ చెప్పడం ఇంకా భయానికి ఇట్ రిజల్టెడ్ టు మోర్ అండ్ మోర్ ఫియర్. అంటే ఇప్పటిదాకా మనం చూసిన ఈ సెంటెన్సెస్లో లాజికల్గా ఆలోచిస్తే ఇరాన్ కొంచెం బ్యాలెన్స్డ్గానే బిహేవ్ చేసింది. చాలా సిచ్యువేషన్స్లో ఇరాన్ సీజ్ ఫైర్ని ఆఫర్ చేసింది, చాలాసార్లు ఇరాన్ తగ్గడానికి రెడీ అయింది. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఎక్కడ తగ్గేది లేదన్నట్టుగా ఇరాన్ ఇబ్బంది పెడుతూనే ఉంది. ఇజ్రాయెల్ కాన్స్టెంట్లీ స్టార్టెడ్ ప్రొవోకింగ్ ఇరాన్. దానివల్ల ఏమైంది, సిచ్యువేషన్ చాలా వర్స్ అయిపోయింది అంటున్నాడు. సో ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ఈ పర్టికులర్ పారాగ్రాఫ్లో ఉన్న కంటెంట్ అంతా అందరికీ క్లియర్గా అర్థమైంది కదా. అయితే ఇందులో చాలా బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చాయి. నేను క్లాస్ ఎండింగ్లో వాటిని మళ్ళీ ఒకసారి సపరేట్గా డిస్కస్ చేస్తాను. ఇప్పటిదాకా కంటెంట్ ఏంటో ఒకసారి బ్రీఫప్ చేస్తాను. సో October 1 ఇరాన్ ఇజ్రాయెల్ మీద బెలిస్టిక్ మిజైల్తో అటాక్ చేసింది. అలా అటాక్ చేయడానికి రీజన్ ఏంటంటే గతంలో ఇజ్రాయెల్ ఇరాన్ని చాలాసార్లు ఇబ్బంది పెట్టింది. కాబట్టి ఇరాన్ ఎగ్జిస్ట్ అయిన ఇరాన్ ఫ్రెండ్స్ అందరూ కూడా రెచ్చగొట్టారు. నువ్వు అలా సైలెంట్గా ఉంటే మరీ మంచిగా ఉంటే కరెక్ట్ కాదని చెప్పడంతో ఇరాన్ అటాక్ చేసింది. ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే అసలు ఈ గొడవ మొదలుపెట్టిందే ఇజ్రాయెల్. డమాస్కస్ సిరియాలో April 1 ఇరానియన్ ఎంబసీని ఇజ్రాయెల్ అటాక్ చేసింది. అది జరిగిన 14 daysకి ఇరాన్ మళ్ళీ ఇజ్రాయెల్ మీద ఎదురుదాడి చేసింది. అట్ ద సేమ్ టైం ఇజ్రాయెల్ ఊరుకోలేదు, పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియాని చంపేసింది. అయినా కూడా ఇరాన్ కౌంటర్ అటాక్ ఇస్తాము అని చెప్పి ఒక అడుగు వెనక్కి తగ్గి సీజ్ ఫైర్ మీరు చేస్తే మేము కూడా గొడవలు పక్కన పెడతామని బంపర్ ఆఫర్ ఇచ్చింది. గాజాలో సీజ్ ఫైర్ని చేయండి, మేము కూడా ఆగిపోతామని చెప్పింది. ఇజ్రాయెల్ ఆఫర్ని పట్టించుకోవడమే కాకుండా
చాలామందిని చంపుకుంటూ వెళ్ళిపోయింది. ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా అనిపిస్తుంది ఇరాన్ October 1 చేసిన అటాక్ ఒక రకంగా కరెక్టే అని మనకు అనిపిస్తుంది. ఇక్కడ దాకా క్లారిటీగా అందరికీ అర్థమైందా? ఇక నెక్స్ట్ సెంటెన్స్లోకి మనం కానీ వెళ్తే ఏమన్నాడో చూద్దాం. ఇన్ ద కరెంట్ కాన్ఫ్లిక్ట్, ఈ టోటల్ గొడవలో ఏమైందో చూద్దామా. నో పార్టీస్ డిటరింగ్ ఇట్స్ రైవల్స్. డిటర్ అంటే హేట్, డిటర్ అంటే అసహించుకోవడం. ఎవరు కూడా శత్రువుని పూర్తిగా హేట్ చేయట్లేదు. ప్రివెంట్ అన్న మీనింగ్ కూడా వస్తుంది. ఇజ్రాయిల్స్ గ్రేటర్ ఫైర్ పవర్ డిడ్ నాట్ స్టాప్ హమాస్ ఫ్రమ్ లాంచింగ్ ద October 7, 2023 అటాక్. ఇజ్రాయిల్కి చాలా గొప్ప ఫైర్ పవర్ ఉంది, బలమైన ఫైర్ పవర్ ఉంది. దట్ డిడ్ నాట్ స్టాప్ హమాస్ ఫ్రమ్ లాంచింగ్ ద 2023 అటాక్. కానీ హమాస్ భయపడలేదు, హమాస్ కూడా అటాక్ చేశారు 2023లో. ఇజ్రాయిల్ థ్రెట్స్ ఆఫ్ రెట్రిబ్యూషన్ డిడ్ నాట్ స్టాప్ హెజ్బొల్లా ఆర్ ద హౌతీస్ ఎయిదర్ ఫ్రమ్ అటాకింగ్ ద జ్యూయిష్ స్టేట్. ఇజ్రాయిల్ చెప్పింది, మీరు మా మీద అటాక్ చేశారు, మమ్మల్ని తక్కువ అంచనా వేయకండి, మేము మంచోళ్ళం కాదు, మేము చాలా వైలెంట్గా అటాక్ చేస్తామని వార్నింగ్ ఇచ్చినా కూడా ఇజ్రాయిల్ వార్నింగ్ ఇచ్చినా కూడా డిడ్ నాట్ స్టాప్ హెజ్బొల్లా ఆర్ ద హౌతీస్ ఎయిదర్ ఫ్రమ్ అటాకింగ్ ద జ్యూయిష్ స్టేట్. అంటే ఇజ్రాయిల్ వార్నింగ్స్ని వీళ్ళు పట్టించుకోలేదు, వీళ్ళు ఇచ్చిన బంపర్ ఆఫర్ని వీళ్ళు తగ్గినప్పుడేమో వీళ్ళు తగ్గట్లా. అంటే ఇజ్రాయిల్కి ఇరాన్ భయపడట్లేదు, ఇరాన్కి ఇజ్రాయిల్ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. దాట్స్ ద హోల్ ప్రాబ్లం. నెక్స్ట్, నార్ డిడ్ ఇరాన్స్ ప్రాక్సీ నెట్వర్క్ అండ్ ఇట్స్ మిజైల్ మైట్ డిటర్ ఇజ్రాయిల్ ఫ్రమ్ ఎక్స్పాండింగ్ ద వార్ బై బాంబింగ్ ద ఇరానియన్ ఎంబసీ కాంప్లెక్స్ ఇన్ సిరియా. వాడు ఏమన్నాడు చూడండి, నార్ డిడ్ అంటే కాదు అని చెప్తున్నాడు. ఏమని? ఇరాన్స్ ప్రాక్సీ నెట్వర్క్ అండ్ ఇట్స్ మిజైల్ మైట్ డిటర్ ఇజ్రాయిల్ ఫ్రమ్ ఎక్స్పాండింగ్ ద వార్. ఇరాన్కి ఉన్న నెట్వర్క్, ఇరాన్కి ఉన్న మిజైల్స్ ఇజ్రాయిల్ని భయపెట్టలేకపోయాయి. బై బాంబింగ్ ద ఇరానియన్ ఎంబసీ. ఇరాన్ కూడా పవర్ఫుల్ నేషనే మిలిటరీ పరంగా, కానీ ఇజ్రాయిల్ భయపడిందా? భయపడలేదు. ఎలా చెప్పచ్చు అంటే ఇరానియన్ ఎంబసీ మీదే ఇజ్రాయిల్ అటాక్ చేసింది కదా సిరియాలో. అండ్ ఇజ్రాయిల్స్ న్యూక్లియర్ వెపన్స్ డిడ్ నాట్ స్టాప్ ఇరాన్ ఫ్రమ్ లాంచింగ్ డైరెక్ట్ అటాక్స్. ఇజ్రాయిల్లో న్యూక్లియర్ వెపన్సే ఉన్నాయి, కానీ ఇరాన్ భయపడిందా? ఇరాన్ భయపడలేదు. యాజ్ డిటరెన్స్ కొలాప్స్డ్ ద క్రైసిస్ హ్యాస్ ఎస్కలేటెడ్ అండ్ వైడెండ్. ఇలా ఒకరంటే ఒకరికి రెస్పెక్ట్ లేదు, భయం లేదు. అప్పుడు ఏమైపోయింది? వైలెన్స్ పెరుగుతూ వచ్చేసింది. వాట్ హ్యాస్ మేడ్ ద సిచ్యువేషన్ వర్స్ ఇస్ ద అబ్డికేషన్ ఆఫ్ లీడర్షిప్ బై జో బిడెన్. ఇదంతా ఇజ్రాయిల్ ఇరాన్ ఇలా కొట్టుకుంటూ ఉంటే అమెరికా దగ్గరికి వచ్చేటప్పటికి ఏమైంది? అమెరికాలో ఏమవుతుంది? జో బిడెన్ పక్కకి తప్పుకున్నాడు. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చినది ఏంటంటే ఎబ్డికేషన్. ఎబ్డికేషన్ అంటే పక్కకి తప్పుకోవడం. నాకు ఈ పోస్ట్ వద్దు అని కుర్చీ నుంచి పక్కకి తప్పుకోవడం. మీ అందరికీ తెలుసు యూఎస్లో అమెరికన్ ఎలక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్ మంత్. సో జో బిడెన్ పక్కకి తప్పుకున్నాడు. హీ హాజ్ గివెన్ ఇజ్రాయిల్ ఏ ఫ్రీ హ్యాండ్. ఎప్పుడైతే జో బిడెన్ బాధ్యత తీసుకుని ఈ మ్యాటర్లో ఇన్వాల్వ్ అవ్వకుండా సైలెంట్గా మనకు ఎందుకు వచ్చిన గొడవ అని పక్కకి తప్పుకున్నాడు, ఇజ్రాయిల్కి ఫ్రీ హ్యాండ్ ఇచ్చినట్టు అయిపోయింది. ఇన్ గాజా వైల్ ఫోకసింగ్ హిస్ డిప్లొమాటిక్ రిసోర్సెస్ ఆన్ ప్రివెంటింగ్ ఏ రీజనల్ వార్. ఏమన్నాడు? హీ హాజ్ గివెన్ ఇజ్రాయిల్ ఏ ఫ్రీ హ్యాండ్ ఇన్ గాజా. జో బిడెన్ పక్కకి తప్పుకుని ఏం చేశాడు? ఇజ్రాయిల్కి కంప్లీట్గా ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాడు, ఫ్రీడమ్ ఇచ్చేసాడు గాజాలో. వైల్ ఫోకసింగ్ హిస్ డిప్లొమాటిక్ రిసోర్సెస్ ఆన్ ప్రివెంటింగ్ ఎ రీజనల్ వార్. జో బిడెన్ డిప్లొమాటిక్గా రీజనల్ వార్ అవ్వకుండా మాత్రం చూసుకున్నాడు, కానీ ఇండైరెక్ట్గా ఇజ్రాయిల్కి ఫ్రీ హ్యాండ్ అయితే ఇచ్చాడు. హీ హాజ్ రిమైండ్ అన్మూవ్డ్. హీ అంటే ఎవరు? జో బిడెన్. సో జో బిడెన్ హ్యాస్ రిమైండ్ అన్మూవ్డ్ when Israel Prime Minister Netanyahu has continued to breach red line after red line. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు రాంగ్ చేసిన ప్రతిసారి, రెడ్ లైన్ క్రాస్ చేసిన ప్రతిసారి జో బిడెన్ సైలెంట్గా ఉన్నాడు. వాస్తవానికి ఇజ్రాయెల్ అమెరికా ఒక రకంగా ఫ్రెండ్స్. ఇజ్రాయెల్ తప్పు చేస్తే అమెరికా ఏం చేయాలి? వెనకేసుకు రాకూడదు. కానీ జో బిడెన్ ఏం చేశాడు? ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు తప్పు చేసిన ప్రతిసారి, రూల్స్ని వైలేట్ చేసిన ప్రతిసారి జో బిడెన్ సైలెంట్గా ఉండిపోయాడు, అపోజ్ చేయలేదు, క్వశ్చన్ చేయలేదు. టుడే ద వార్ ఇన్ గాజా రిమైన్స్ అన్ఫినిష్డ్. దీనివల్ల ఏమైంది? గాజాలో యుద్ధం జరుగుతూనే ఉంది. విచ్ కుడ్ డ్రా ఇన్ ఈవెన్ అమెరికా కుడ్ బ్రేక్అవుట్ అట్ ఎనీ టైమ్. ఇజ్రాయెల్ గాజాలో ఈ యుద్ధం చాలా కాలం నుంచి జరుగుతూనే ఉంది.
జో బిడెన్ సైలెంట్గా పక్కకి తప్పుకోవడం వల్ల ఈ యుద్ధం ఆగుతుంది అన్న 1% స్కోప్ కూడా ఎవరికీ లేదు. దానికి తోడు అతి త్వరలో భవిష్యత్తులో ఈ వార్ అమెరికాలో కూడా పాకచ్చు. అంటే దిస్ వార్ కెన్ ఈవెన్ స్ప్రెడ్ ఇన్ టు అమెరికా. యుఎస్లో కూడా ఈ వార్ తాలూకు వైలెన్స్ కాన్సిక్వెన్సెస్ అమెరికాలో కూడా స్టార్ట్ అవ్వచ్చు అని చెప్తున్నాడు. ఓకేనా? అంటే ఇప్పటిదాకా మనం చూసిన సెకండ్ స్లైడ్లో అమెరికా యొక్క పాత్ర ఏంటో చూసాం. అంతకు ముందంతా ఒకటే గోళ. ఇరాన్ ఇజ్రాయిల్ని అటాక్ చేసింది, ఇజ్రాయిల్ ఇరాన్ని అటాక్ చేసింది. ఎంతసేపు వీళ్ళిద్దరి మధ్యన గొడవ. ఇందాక స్లైడ్లో మాత్రం అమెరికా ఏం చేసింది అక్కడ అంటే కొంత సైలెంట్గా ఉంది. దానివల్ల ఇజ్రాయిల్ రెచ్చిపోయింది. ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తోంది ఈ యుద్ధం ఎప్పటికీ ఆగదేమో అని. లాస్ట్ స్లైడ్. దెర్ ఆర్ నో క్లియర్ ఆఫ్ ర్యాంప్స్. ఇది ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అమ్మ. ఆఫ్ ర్యాంప్ అంటే ఏంటంటే మనం స్పీడ్గా హైవే మీద వెళ్తున్నాం, చాలా ఫాస్ట్గా హైవే మీద వెళ్తున్నాం ఫుల్ ట్రాఫిక్లో. మొత్తానికి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పక్కన ఒక ప్రశాంతమైన చిన్న రోడ్డు దొరికింది అనుకో, మనం ఏం చేస్తాము కొంచెం సేపు ఆ సైడ్ రోడ్డుకి వెళ్ళిపోయి ప్రశాంతంగా ఉంటాం కదా, అలా. సో సింపుల్గా చెప్పాలంటే ఆఫ్ ర్యాంప్ అంటే బ్రేక్ అని అనొచ్చు. ఈ యుద్ధానికి బ్రేకే లేదేమో అంటున్నాడు. A full-blown war would be catastrophic and could spiral out of control with the involvement of multiple parties. ఒకవేళ ఇదే సినారియో కానీ కంటిన్యూ అయితే, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ వార్ కానీ ఆగకుండా ఇదే సిచ్యువేషన్ కానీ కంటిన్యూ అయితే భయంకరమైన యుద్ధం జరగచ్చు. అదే జరిగితే అదొక కెటాస్ట్రోఫ్, వినాశనం అవ్వచ్చు, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోవచ్చు. ఎందుకంటే ఈ రెండు కంట్రీస్ మధ్యన గొడవ అంటే ఇది కేవలం ఆ రెండు కంట్రీస్కి మాత్రమే సంబంధించి కాదు. వీళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు. ఇట్ కెన్ ఈవెన్ లీడ్ టు వరల్డ్ వార్. నెక్స్ట్, విత్ ఇజ్రాయిల్స్ థ్రెట్ ఆఫ్ రిటాలియేషన్ లూమింగ్ లార్జ్, ద క్లాక్ ఈజ్ టిక్కింగ్. రీసెంట్గా October 1 ఇరాన్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది అన్నది స్టోరీ కదా. ఆ అటాక్కి రెస్పాన్స్గా ఇజ్రాయెల్ ఏమంది, సరే మీరు మమ్మల్ని అటాక్ చేశారు, మేమేంటో చూపిస్తామని చాలా భయంకరమైన వార్నింగ్ ఇచ్చింది ఇజ్రాయెల్. ఇది చూస్తుంటే చాలా భయం వేస్తుంది. ద క్లాక్ ఈజ్ టిక్కింగ్ అన్నాడంటే రోజులు గడుస్తున్న కొద్దీ ఇజ్రాయెల్ ఇరాన్ని ఏం చేస్తుందో అన్న భయం జనాల్లో పెరిగింది అంటున్నాడు. ప్రివెంటింగ్ సచ్ అన్ అవుట్కమ్ షుడ్ బి ద ఇమ్మీడియట్ ప్రయారిటీ ఆఫ్ ద వరల్డ్ పవర్స్, ఇంక్లూడింగ్ అమెరికా విచ్ హ్యాస్ గ్రేట్ లెవరేజ్ ఓవర్ ఇజ్రాయెల్, అండ్ చైనా విచ్ హ్యాస్ ఎ డీప్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ టెహ్రాన్. అమెరికాకేమో ఇజ్రాయెల్తో కొంచెం ఫ్రెండ్షిప్ ఉంది, చైనాకేమో టెహ్రాన్తో కొంచెం ఫ్రెండ్షిప్ ఉంది. అమెరికా చేయవలసిన పని కొంచెం ఇజ్రాయెల్తో మాట్లాడి, ఎవరే నువ్వు సీజ్ ఫైర్ ఇవ్వరా బాబు, సీజ్ ఫైర్ ఆఫర్ తీసుకోరా బాబు అని చెప్పాలి. చైనా లాంటి మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ కూడా టెహ్రాన్తో కూర్చుని మాట్లాడి, సరే మీరు ఇంకా ఈ గొడవ ఆపండి అని చెప్పాలి. అంటే నేను ఇందాక చెప్పినట్టు ఇరాన్కు ఉన్న ఫ్రెండ్స్ ఇరాన్కి ఏది రైట్ ఏది రాంగో చెప్పాలి, ఇజ్రాయెల్కి ఉన్న ఫ్రెండ్స్ ఇజ్రాయెల్కి వాట్ టు డూ వాట్ నాట్ టు డూ అని కూడా చెప్పాలి. వెస్ట్ ఏషియా ఈజ్ అట్ ఇన్ఫ్లెక్షన్ పాయింట్. గుర్తుందా? ఇదే హెడ్లైన్స్తో స్టార్ట్ అయింది. అందుకే ఏమన్నాడు వాడు, వెస్ట్ ఏషియా అనేది చాలా డేంజరస్ సిచ్యువేషన్లో ఉంది, ఏ టైంలో ఏదైనా జరగచ్చు. అండ్ ద రీజియన్ నీడ్స్ ఎంఫటిక్ డిప్లొమాటిక్ ఇంటర్వెన్షన్ టు break out of its conflict loop and dial down the heat. వెస్ట్ ఏషియా చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది. ప్రపంచంలో అమెరికా, చైనా లాంటి మోస్ట్ పవర్ఫుల్ కంట్రీస్ ఇప్పటికైనా ఒక అడుగు ముందుకొచ్చి బయాస్డ్ ఫీలింగ్స్ని పక్కన పెట్టి ఏది రైట్ ఏది రాంగ్ అని ఆలోచించి కరెక్ట్ డెసిషన్ తీసుకుని వెస్ట్ ఏషియాని మళ్ళీ కాపాడాలి. అలా కాపాడి వెస్ట్ ఏషియాలో ఉన్న వేడి అంటే టెన్షన్స్ తగ్గించాలి. డిప్లొమాటిక్ ఇంటర్వెన్షన్స్ జరగాలి. ఎంఫటిక్ అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా ఫోర్స్ చేసైనా కూడా, ఇందాక చెప్పినట్టు చైనా ఇరాన్కి, అమెరికా ఇజ్రాయెల్కి అవసరమైతే మొట్టికాయైనా వేసి బెదిరించి బుజ్జగించి భయపెట్టి సీజ్ ఫైర్ అనే ఒక బ్యూటిఫుల్ ఆపర్చునిటీని వాడుకుని ఈ వార్ జరగకుండా చూడాల్సిన రెస్పాన్సిబిలిటీ వరల్డ్లో ఉన్న బిగ్ నేషన్స్ మీద ఉంది అని ఒక సొల్యూషన్ చెప్తూ ఆర్టికల్ని వాడు కంక్లూడ్ చేశారు. Whatever I have explained so far, I will brief up the same in English in a very few sentences. Point number 1 is very simple. Israel and Iran, there is a lot of rift going between the two nations. Giving you the latest instance, on October 1st, that was just 2 days back, Iran attacked Israel. But if you go to the flashback, it was Israel that started the whole mess.
Israel started provoking Iran repeatedly. There were times when Iran came with a good offer called ceasefire, but Israel adamantly rejected it and even started killing a lot of people in Iran. No way Iran is now ready to compromise. Iran is ready to retaliate. Likewise, Israel is also ready to retaliate. If this is how the case goes, there is no hope for peace. Now, it is high time the biggest and the most powerful nations in the world came forward, negotiate, do whatever possible that can be done to make the two countries sit and talk and avoid war. Just for one reason, if war happens, this war is not just going to be limited between the two nations. The war between two countries in today's society, in today's technology, cannot be confined to just two nations. It will be affecting the whole world. So it's a responsibility. It's the biggest responsibility on the biggest superpowers in the world to make sure that no war will prevail, especially between the two countries. అందరికీ కూడా ఆర్టికల్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరిగిన ఈ గొడవలకు సంబంధించిన బ్యూటిఫుల్ ఆర్టికల్ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. వెన్ ఐ వాజ్ రీడింగ్ ద ఆర్టికల్ ఐ వాజ్ థరోలీ ఎంజాయింగ్. ప్రతి సెంటెన్స్ మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేశాను. ఐ హోప్ యూ ఆల్సో అండర్స్టూడ్ ఇట్. మీ దగ్గర న్యూస్ పేపర్ ఉంటే ఒకసారి వీడియో చూడడం కంప్లీట్ అయిన తర్వాత మీరు ఈ ఆర్టికల్ని చదవండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ ఆర్టికల్లో ఎక్కువ నాకు వొకాబులరీ అయితే కనిపించలేదు, గ్రామర్ కూడా ఎక్కువ క్వశ్చన్స్ నాకేం అనిపించలేదు. బట్ వొకాబులరీకి సంబంధించి మనం ఒకసారి ఆర్టికల్లో వాడు ఇచ్చిన ఒక 2-3 ఇంపార్టెంట్ వర్డ్స్ ఏమైనా ఉంటే చూద్దాము. హెడ్లైన్స్లో నేను చెప్పినట్టు వొకాబులరీ నెంబర్ 1 రాసుకోండి. ఇన్ఫ్లెక్షన్ అంటే ఏ మేజర్ టర్నింగ్ పాయింట్. వొకాబులరీ నెంబర్ 2 ఇంటర్వెన్షన్, ఇన్వాల్వ్మెంట్. సో వొకాబులరీ నెంబర్ 3 ఎస్కలేషన్, increase. Vocabulary number 4 conflict, fight. And my dear friends, vocabulary number 5 ally. What is the meaning of the vocabulary? What is the meaning of the vocabulary ally? Ally means friend. Vocabulary number 6, what is the meaning of the vocabulary provocation? Rechakottadam, irritate, make angry, annoy. Vocabulary number 7, ఇంక ఇందులో పెద్దగా వొకాబులరీ నెంబర్ 7 ఏం లేవనుకుంటున్నాను. సో రిస్ట్రైన్, రిటాలియేట్ చెప్పాను, తిరిగి దెబ్బ కొట్టడం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ రిస్ట్రైంట్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ రిస్ట్రైంట్? రిస్ట్రైంట్ అంటే కంట్రోల్. ఓకే. అండ్ తర్వాత ఇంకేమైనా వొకాబులరీ మనం చూసుకుంటూ వెళ్తే అన్లీష్. అన్లీష్ అంటే బ్రింగ్ అవుట్, బయటకు తీసుకురావడం. ఓకే, ఓపెన్ అని కూడా అనొచ్చు. అండ్ తర్వాత స్లైడ్లో వొకాబులరీ మనం చూస్తే నేను చెప్పినట్టు డిటర్ ఇందాక చెప్పాను, హేట్ అనొచ్చు, స్టాప్ అని కూడా అనొచ్చు. రెట్రిబ్యూషన్ అంటే యాక్చువల్గా నష్టపరిహారం అంటాం, పెనాల్టీ. రాసుకోండి, రెట్రిబ్యూషన్ అంటే పెనాల్టీ. నువ్వు నన్ను ఇబ్బంది పెట్టావు, నేను నీకు పెనాల్టీ వేస్తాను. సో రకంగా చెప్పాలంటే ఎదురు దెబ్బ అని కూడా అనొచ్చు. రెట్రిబ్యూషన్ అన్న రిటాలియేషన్ అన్న ఒకటే అని చెప్పచ్చు. అండ్ ఇలా చూసుకుంటూ వెళ్తే అన్నీ కూడా నార్మల్ వొకాబులరీ ఉన్నాయి, అంతకంటే ఎక్కువ వొకాబులరీ ఏం లేవు. ఇందాక చెప్పాను ఎస్కలేట్ మళ్ళీ వచ్చింది. బ్యూటిఫుల్ వొకాబులరీ ఇక్కడ వచ్చింది మనకు. అదేంటంటే ఎబ్డికేట్. ఎబ్డికేట్ అంటే నాకు ఈ పదవి వద్దు అని పక్కకి తప్పుకోవడం. ఓకేమా? సో లీవ్ ఏ పొజిషన్ అని అనొచ్చు. అండ్ ఇంక ఇక్కడ ఎక్కడ కూడా వొకాబులరీ అయితే నాకేం కనిపించలేదు. అండ్ లాస్ట్ స్లైడ్లో కూడా చూస్తే ఆఫ్ ర్యాంప్, గుర్తుందా? బ్రేక్ అని అనొచ్చు. ఆఫ్ ర్యాంప్ అంటే బ్రేక్, చిన్న బ్రేక్ అనొచ్చు. సో తర్వాత వచ్చి కెటాస్ట్రోఫ్ అంటే వినాశనం. కెటాస్ట్రోఫ్ అంటే బిగ్ డ్యామేజ్. ఓకే, మరి డిజాస్టర్ అనొచ్చు. సో స్పైరల్, అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటే బికమ్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అంటాం. విపరీతమైన యుద్ధం కానీ జరిగితే వైలెన్స్ చాలా ఎక్కువ అయిపోతుంది కదా, అదే చెప్తున్నాడు. సో లూమింగ్ అంటే ఇంక్రీజింగ్ అనొచ్చు. లూమింగ్ లార్జ్ అంటే పెరిగిపోతుంది. ఏది పెరిగిపోతుంది? ఇజ్రాయిల్ చేస్తున్న పనుల వల్ల భయం పెరిగిపోతుంది అంటున్నాడు. అండ్ దట్స్ ఆల్ అన్న. ఐ డోంట్ ఫైండ్ ఎనీ అదర్ వొకాబులరీ హియర్. సో డైల్ డౌన్ ద హీట్. ఏంటి ఈరోజు శ్యామ్ సార్ చాలా వొకాబులరీ చెప్పారు, ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇడియం లేదేంటి అనుకునే లోపల ఇదిగో మన కోసం ఒక ఇడియం వచ్చేసింది. డైల్ డౌన్ ద హీట్ అంటే రెడ్యూస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ప్రాబ్లం. రెడ్యూస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద ప్రాబ్లం. This is something about the Hindu newspaper editorial article analysis today, and I am sure this session is useful to you. Before I wind up the session,
My sincere suggestion is, after finishing watching the video, read this article again and again, and I am sure you will thoroughly enjoy. This program called the Hindu paper analysis, editorial analysis, is going to be a very effective program because this will improve your reading skills, comprehending skills, which will in turn help you so much get a good score in sections like passages, jumble statements, close test in various competitive exams. I hope the session is useful, and please do read this article. Keep reading Hindu newspaper regularly. All the best.